ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 8 గంటలకు మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే భారీగా భక్తులు బోనాలు సమర్పించేందుకు క్యూ లైన్లో నిలిచి ఉన్నారు. ఇక ఉదయం నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో ఒకసారిగా అందుకు తగ్గట్టుగా ఆలయ నిర్వాహకులు కూడా భారీగా ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే భారీగా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల క్యూ లైన్లు తగ్గించేందుకు అలాగే తొందరగా దర్శనం చేయించి బోనం సమర్పించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 1500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మహంకాళి అమ్మవారి బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే పూర్తి ఏర్పాటు చేసింది. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల దగ్గర ఉన్నారు. శిల్ప, మహంకాళి అమ్మవారి బోనాలు ఎట్లా సాగుతున్నాయి? ఉదయం తొలి బోనాన్ని ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బోనాల సందడి ఎలా సాగుతోంది? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మార్నింగే లష్కర్ బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం కూడా అమ్మవారి రూపం ఉట్టిపడే విధంగా బయట అనేది చాలా అందంగా తీర్చిదిద్దారు. గతంలో జరిగిన ఏదైతే రేణుకెళ్ళమ్మ కళ్యాణం కావచ్చు, అందులో జరిగిన ఏవైతే పొరపాట్లు ఉంటాయో అవి ఈసారి రిపీట్ కాకుండా దీన్ని లష్కర్ బోనాలు మంచిగా అయ్యే విధంగా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు తీసుకుంది. అందులో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీంతో ఇక్కడ వెంటనే పోలీస్ సిబ్బంది అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ లైన్ క్లియర్ చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇది ఓన్లీ వీఐపీ మూమెంట్. మనం ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా ఇప్పటికే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఇంత మొదటి బోనం అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. ఉదయం 3 గంటలకి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మొత్తం మీద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఎలా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ బోనాలు తీసుకెళ్లే విధంగా అనేవి ఇప్పటికే ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఏదైతే బోనాలు తీసుకొస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం ప్రత్యేక క్యూని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే శివశక్తులు కావచ్చు, జోగిని కావచ్చు, వాళ్ళ కోసం మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు గుడికి అలౌ చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద భారీ బందోబస్తు నడుమ ధూమ్ధామ్గా ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొదటిసారి ఏర్పడ్డాక ఈ లష్కర్ బోనాలు అనేవి జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతున్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు సీసీ కెమెరా నిఘా కావచ్చు, ఇంకోవైపు భారీ పోలీసు బందోబస్తు కావచ్చు, బాంబు స్క్వాడ్స్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు వీఐపీ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న మొత్తం కూడా ఇక్కడున్న లైన్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇది వీఐపీకి సంబంధించిన ఏదైతే లైన్, అటు సైడ్ ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన లైన్. మొత్తం మీద భారీ ఏర్పాట్లు చేసి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సో మొత్తం మీద ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి బోనాలు అనేటివి సమర్పిస్తున్నారు. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ లష్కర్ బోనాలు జరిగే విధంగా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారు. సో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఎంపీ లక్ష్మణ్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి కోసం అని వచ్చారు. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేశారు. గుడికి మొత్తం కూడా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా
ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద వీళ్ళతో మాట్లాడించే చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారా? మేము ఇక్కడనే. మొదటిసారి సమర్పిస్తున్నారు అమ్మవారికి? లేదు, ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడే వస్తున్నాం కదా, బాగున్నాయి. బాగున్నాయా? సో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తనకు వస్తున్నారు? మాటలు రావు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము యాప్రాల నుంచి వస్తున్నాము. మొదటిసారి ఇక్కడికి రావడం? లేదు, చాలా సార్ల నుంచి. మేము పుట్టింది ఇక్కడే, మా అత్తగారు అక్కడ. అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. బోనం సమర్పిస్తున్నారు అమ్మవారికి? బోనం మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు సమర్పించారు, మా ఇంట్లో లేదు వంచన, అందుకని దర్శనం చేసుకుందామని వచ్చాము. ఎంత టైం పడుతుంది నార్మల్? ఇంతకు ముందు ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? ఇవాళ అయితే చాలా ఫాస్ట్గా ఉంది లైన్. ఇంతకు ముందు అయితే లైన్ ఉండేది, ఎప్పుడున్నా కానీ మాకు తొందరగానే అయ్యేది అమ్మవారి దర్శనం. ఇంకా రంగం స్పెషాలిటీ ఏంటి? అంటే చాలా బాగా చెప్తుంది, ఇక నేను చెప్పలేకపోతున్నాను అంతే. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ యాప్రాల్. అవునా? అంటే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయి, ప్రతిసారి కంటే బాగున్నాయి. బాగున్నాయా? సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ఇంకోవైపు దర్శనం చేసుకుంటున్నారు. మనం చూడవచ్చు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి బోనాలు ఉదయం నుంచి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? రాణిగంజ్. అవునా? బోనం ఇంటి దగ్గర నుంచి తయారు చేసి తీసుకొని వస్తున్నారా? అవునండి. అవునా? ఏమేమి పెట్టారు నైవేద్యంగా అమ్మవారికి? दही चावल, उसमें दही चावल डालते, हरी भाजी डाल के लाते। మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వారు ఎంత అందంగా రెడీ అంతే అందంగా బోనాలని ఇక్కడ అంతే అందంగా బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఒకవైపు మెడికల్ క్యాంప్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి భక్తుల తాకిడి అనేది పెరిగింది. ఇంకా టైం గడిచే కొద్దీ ఈ భక్తుల తాకిడి అనేది పెరగనుంది. సీఎం మూమెంట్ అనంతరం ఈ భక్తుల తాకిడి అనేది విపరీతంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం దాదాపు 25 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఎవరైతే ఆలయ అర్చకులు ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతం చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడనే గ్యాస్ మండి నుంచి వస్తున్నాను. ఇంటి దగ్గరనే వండుకొని వస్తున్నారు? అవునండి, సంవత్సరం సమర్పిస్తారా? ప్రతి సంవత్సరం సమర్పిస్తాను. అంటే ఏమనిపిస్తుంది? అంటే చాలా మంచిగా అనిపిస్తాయి. ఈ అమ్మ అంటే చాలా ఇష్టం. కోరిన కోరికలన్నీ తీరుతాయి మావి. అంటే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. లైన్ ఉందా? టైం పడుతుందా? ఇక్కడ లోపలికి వెళ్ళా, నేను ఇప్పుడే వచ్చాను. లోపలికి వెళ్తే తెలుస్తుంది లైన్ ఉందా లేదా ఏం సంగతో తెలుస్తుంది. వీళ్ళంతా మా అక్క చెల్లెళ్ళు, వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు. బోనల్ ప్రతి సంవత్సరం వస్తారు మా దగ్గరికి. ఈ అమ్మ అంటే చాలా ఇష్టము, కోరికలు తీరుస్తుంది, చాలా చల్లగా చూస్తుంది మొత్తం. అంతే. నేను అంబర్పేట్ ప్రేమ్నగర్ నుంచి వచ్చాను. సమర్పిస్తున్నాం. సూపర్ అనిపిస్తుంది. మా అమ్మగారి ఇల్లు ఇది ఇక్కడనే. అమ్మవారిని కలుస్తానికి వచ్చాము. లస్కర్ మాది, మేము పుట్టిందే లస్కర్లా. మా అమ్మ ఆమెది ఆ శక్తి అంతా ఉంది. ఆమె చెప్పలేని శక్తి ఆమెది, చూడలేము మనం. అనుకున్న కోరికలు అన్ని తీరుతాయి. నేనే ప్రెజెంట్, నాకు అనుకునే అన్ని కోరికలు తీరినాయి. నేను ఇప్పుడు 6 years నుంచి సమర్పిస్తున్నాను. నేను పుట్టిన పెరిగిన ఇక్కడనే. మా అత్తగారు దిల్సుఖ్ నగర్, అయితే మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాను. అప్పటి నుంచి నేను బోనం సమర్పిస్తున్నాను. ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఉంటాం మేము. ఫస్ట్ టైం బోనం? లేదు పెళ్ళైన నుంచి చేస్తానే ఉన్నాం. మా అత్త వాళ్ళు చేసేవాళ్ళు, మా అత్త వాళ్ళు పోయిరు. ఇక అప్పటి నుంచి మేమే చేస్తున్నాం. సారికి చేస్తాం. ఇక్కడే మార్కెట్లో ఉంటాం. ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వస్తారా? ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వస్తాం. అంటే లాంగ్ లేదా? లాంగ్ ఉన్నా కానీ ఎంతున్నా కానీ రావాలి కదా అమ్మవారి దగ్గరికి. సంవత్సరానికి ఒకసారి కదా రావాలి కదా. మంచిగా అనిపిస్తుంది. ఇయర్ చేస్తాం, మంచిగా మబ్బులు వేస్తాం, చేసి మంచిగా బోనాలు పూజించుకొని మంచిగా తయారయ్యి మంచిగా అమ్మవారికి సమర్పిస్తాం. క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయి. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి. మంచిగా ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. జనాలు ఏం లేరు, మంచిగా చేసినారు, మంచిగా ఉన్నది.
కొంచెం ఎక్కువ జనం ఉండేది. ఇప్పుడైతే మంచిగా ఫ్రీగా ఉంది, మంచిగా చేసినారు. ఇప్పుడైతే మంచిగా చేసినారు, బాగుంది. అంటే బయట పోలీసుల మొత్తం ఎలా ఉంది? బాగుంది, మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటున్నారు. రండమ్మ రండి అని అందరికి మంచిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము చాలా ఇయర్ నుంచి వస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. దేవుడు మన దేవత మంచి మహిమగల తల్లి, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ రోజు వచ్చి దర్శించుకుంటే ఏంటి అంటే చాలా మంది రోజు వస్తుంటారు కానీ ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ఈ రోజు అందరూ మంచిగా అనిపిస్తుంది. తల్లిని చూస్తే బాగా అనిపిస్తుంది. ఈ సిటీలో మంచిగా అనిపిస్తుంది. మా కంటికి వస్తాం మంచి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఫ్యామిలీతో సహా వచ్చి గత ఆడవాయితీగా వస్తుంది ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా విశిష్టత ఉందని చాలా మంది చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఇక్కడనే 10 years నుంచి చేస్తాను. 10 years నుంచి అంటే ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా మంచిగా అనిపిస్తుంది. మాది బర్త్ ఇక్కడనే. ఎవ్రీ ఇయర్ మేము చాలా నమ్మకం అమ్మవారు, అప్పటి నుంచి పోవడం. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు అనేవారు తరలి వచ్చి ముఖ్యంగా మహిళలు బోనాలను తీసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. దాదాపు దర్శనానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కొంచెం భక్తుల తాకడి కొంచెం ఉన్నప్పటికీ సీఎం మూవ్మెంట్ అనంతరం భక్తుల తాకడి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజే 25 లక్షల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ అర్చకులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు కావచ్చు, బందోబస్తు కావచ్చు, సెక్యూరిటీ పర్పస్ గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు రాబోతున్నారు? ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు? అధికారులు ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మొత్తం మీద ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే రోపు కూడా వేసి మొత్తం ఇక్కడ ఉన్న లైన్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. దాదాపు హార్డ్లీ 10 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ పర్పస్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సెక్యూరిటీ వైజ్గా ఎలాంటివి తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకోవైపు కాసేపటి క్రితమే కలెక్టర్ అనుదీప్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏదైతే గతంలో ఏర్పడిన ఏవైతే ప్రోటోకాల్ విషయంలో కొన్ని ఏవైతే ఇబ్బందులు ఎదురయ్యాయి అవి ఈసారి రిపీట్ అవ్వకుండా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా అంగరంగ వైభవంగా అయ్యే విధంగా ఇప్పటికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ బోనాల ఇన్ఛార్జి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు మొదటి తొలి బోనం అమ్మవారికి సమర్పించారు. అనంతరం విఐపీ అక్కడ ఒకరొకరుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ అమ్మవారిని ఎగ్జాక్ట్లీ మీరు ఒక పాయింట్ చెప్పారు. మొన్న బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ప్రోటోకాల్ విషయంలో మంత్రి కొంత నొచ్చుకున్న పరిస్థితి. మరి ఇవాళ అంటే మహంకాళి ఉత్సవాల సందర్భంగా చాలా భారీగా ఏర్పాట్లు ఉంటాయి. ఎప్పుడు అట్లాంటి అపశృతులు జరగలేదు బహుశా. కానీ ఇవాళ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నారు ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మొన్న జరిగిన ఏదైతే బల్కంపేట ప్రోటోకాల్ విషయం పైన ప్రభుత్వం చాలా సీరియస్గా అయింది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే అక్కడ విధులు నిర్వహించిన వారిని కూడా సస్పెండ్ చేసిన అవకాశం ఉంది. అక్కడ ఏదైతే కంట్రోల్ చేయలేక ఒకవైపు మేయర్ కావచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్కి తోపులాట్ అయింది. వాళ్లకు చిన్నిపాటు గాయాలని వెంటనే పోలీస్ శాఖపై దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహించారు. ఎందుకు ఇలా అయ్యింది? ఖచ్చితంగా వీఐపీ తాకిడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏవైతే సంఖ్య అనేది పెంచాలి, ఏదైతే బందోబస్తుకు సంబంధించిన సంఖ్య పెంచాలి, ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది పాటించాలి. ఎవరైనా వీఐపీ మూమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ వాణి లోపలికి తీసుకెళ్ళాలి, రిసీవ్ చేసుకోవాలి. కానీ మొన్న ఇలాంటివేవి రిపీట్ కాలేదు. దీంతో అలర్ట్ అయిన ఒకవైపు కలెక్టర్ కావచ్చు, మిగతా ఏదైతే డీసీపీ కావచ్చు, డీసీపీ అధికారులు మొత్తం మీద అలర్ట్ అయ్యి ఈ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈసారి ఇప్పుడు గోల్కొండ కావచ్చు, బల్కంపేట కావచ్చు, వీటితో పోల్చుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాల్లో వీఐపీ మూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వీఐపీ మూవ్మెంట్ చాలా ఎక్కువ ఉండడంతో వాటితో పోల్చుకుంటే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీసీ కెమెరా నిఘాలు అన్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ప్రోటోకాల్ సమస్య తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రోపుగుట్ల ఏర్పాటు చేసి శిల్ప పక్కనే ఒక పోలీస్ అధికారిని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక లేడీ ఆఫీసర్ మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. బహుశా ఎవరైనా సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటే అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయండి. సెక్యూరిటీ సంబంధించి అలాగే ప్రోటోకాల్ సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో బహుశా మీకు సాధ్యమైతే ఆ ప్రయత్నం చేయండి.
మాట్లాడించే ప్రయత్నం. సో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పుడే అమరపాలి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఆలయానికి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. మొత్తం మీద ఎవరైతే అధికారులు ఉన్నారో మొత్తం ఇప్పుడు పనిలో నిమగ్నమైనారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు సీఎం మూమెంట్ ఉండడంతో కొంచెం వాళ్ళు ఎవరినైతే మీడియా ఉంటుందో మీడియాని అటు సైడ్ అలో చేయని పరిస్థితి, ఏదైతే వీఐపీ వే ఉంటుందో వీఐపీ వేలో అలో చేయని పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో ఇదంతా క్లియర్ చేసే అవకాశం ఉంది. సిపి కూడా ఇప్పుడే వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్న సిచ్యువేషన్ చూసారు. అదేవిధంగా సీఎం మూమెంట్ ఉండడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఒకవారు సమీక్షించి వెళ్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మొత్తం మీద కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి 5 నుంచి 10 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మిమ్మల్ని మరింత అప్డేట్ కోసం మళ్ళీ బోనాల ఉత్సవాల సంబంధించి మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకే ప్రభుత్వం తరపున తొలి బోనాన్ని పట్టు వస్త్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి సమర్పించారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. భక్తులకు బోనాలు తీసుకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే చాలా సాఫీగా బోనాలు జరుగుతున్నాయి. క్యూ లైన్లలో ఎట్లాంటి ఇబ్బందులు కలగడం లేదు. వెంటనే భక్తులు తొందరగా బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రస్తుతానికైతే లైన్ ముందుకు కదులుతున్న పరిస్థితి. ఇక మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శించుకోబోతున్న నేపథ్యంలో ప్రోటోకాల్ అధికారులు బందోబస్తు అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ అంతా కూడా అక్కడే ఉండి ఏర్పాట్లను చూస్తున్నారు. మొత్తం మీద ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వేలాది మంది, లక్షలాది మంది దర్శించుకోబోతున్న నేపథ్యంలో ఇవాళ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు. అటు ఆలయ నిర్వహణ కమిటీతో పాటు ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయి చర్యలెత్తి తీసుకుంటున్నారు. అమ్మవారిని త్వరితగతిన దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా, ఎట్లాంటి జాప్యం జరగకుండా అధికారులు అయితే పూర్తి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది.